హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి బోటీ కర్రీ అండి. నా స్టైల్‌లో సింపుల్‌గా ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను. అలాగే మీలో ఎంతమందికి బోటీ కర్రీ అంటే ఇష్టమో నాకు కామెంట్‌లో చెప్పండి. ముందుగా కుక్కర్‌లో తగినంత ఆయిల్ పోసుకొని పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా వేసుకొని బాగా కలుపుకొని మగ్గనివ్వాలండి. అవి మగ్గేలోపు మనం మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం. మసాలా కోసం అయితే నేను ఇక్కడ 2 టమాటాలు, జీలకర్ర, నువ్వులు అయితే తీసుకున్నానండి. నువ్వుల ప్లేస్‌లో మీరు గసగసాలు తీసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. మూడింటిని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మగ్గిన ఉల్లిపాయల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని పచ్చివాసన పోయే వరకు వేగనిచ్చుకోవాలండి. ఇప్పుడు ఇందులో పసుపు వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకున్న టమాటో ప్యూరీ కూడా వేసుకొని బాగా కలిపి మగ్గనివ్వాలి. ఇది మగ్గిన తర్వాత క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న బోటీ తీసుకొని అందులో వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు బాగా మగ్గనించుకోవాలండి. బోటీ మొత్తం మసాలాతో బాగా మగ్గిన తర్వాత ఇందులో తగినంత సాల్ట్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినంత కారం, గరం మసాలా కూడా వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. ఈ క్లిప్ అయితే కొంచెం మిస్ అయింది, బట్ నేను వేసాను. ఇప్పుడు ఇందులో తగినంత వాటర్ కూడా పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు బాగా కుక్ చేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకొని తగినంత కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉండే బోటి కూర రెడీ అయిపోతుందండి. అయితే ఇది వేడివేడిగా సర్వ్ చేసుకోవడం కంటే కొంచెం చల్లగా అయిన తర్వాత తింటే దీని టేస్ట్ చాలా బాగుంటుంది. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.